హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావ్యస్ కుట్టి లైఫ్. ఇవాళ మనం ఎక్కడున్నామో తెలుసా? గోల్డెన్ టెంపుల్. అక్కని చూస్తే రెడీ అయింది, అర్థం అవ్వట్లేదా? హలో గాయ్స్, ఎస్ ఇట్స్ బీన్ సో లాంగ్ దాట్ మేము ఒక వీడియో పోస్ట్ చేసి ట్రిప్లో మా డే 1 ఎలా ఉండింది అని. ఇది డే 2 అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వి స్టేడ్ లాస్ట్ నైట్. అంటే డే 1 ట్రిప్ అయిపోయాక కాణిపాకంలో మేము స్టే చేసాము. తర్వాత నెక్స్ట్ డే గోల్డెన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఐ డోంట్ నో వాట్ టు వ్లాగ్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఒక ఫోర్ట్ కనిపిస్తే అలా వీడియో తీసా అండ్ శ్రీపురం రీచ్ అయిపోయాం. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ని శ్రీ లక్ష్మీనారాయణి గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ 100 ఏకర్స్లో 7 years పాటుగా కట్టించారంట. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మనం శ్రీచక్ర చుట్టూ నడుస్తూ వెళ్ళాలి. ఇట్ ఈస్ అ స్టార్ షేప్డ్ పాత్. టోటల్ 1.8 kilometers ఉంటుంది. The temple's purpose is to inspire individuals to realize their purpose in life, and it is designed to create a sense of peace and allows the visitors to connect with their souls. చాలా పీస్ఫుల్ ఉండింది. అండ్ చుట్టూ వాటర్, మధ్యలో అమ్మవారు ఉంటారు కదా, ఆ వాటర్లో మనస్ఫూర్తిగా ఏదైనా వేసి మనం ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అని చెప్పారు. ఆ వాటర్లో డబ్బులు, గాజులు, రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి, ఆధార్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్, ఇలా చాలా వేస్ అయితే ఉన్నాయి. ఈసారి మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా కోరుకోండి. అస్సలు తగ్గేదేలే. గోల్డెన్ టెంపుల్ తర్వాత we started to అరుణాచలం. Nowadays so many people are visiting అరుణాచలం అండ్ చాలా వీడియోస్లో చాలామంది అరుణాచలం గురించి చెప్తున్నారు. కాబట్టి ఐ థింక్ పీపుల్ ఆర్ ఆల్మోస్ట్ అవేర్ ఆఫ్ అరుణాచలం, గిరి ప్రదక్షిణ అండ్ ఎవ్రీథింగ్. నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే, అరుణాచలం గురించి అందరికీ తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ అరుణాచలం బికాజ్ ఐ నో యాజ్ మచ్ యాజ్ యూ నో. కానీ నేను ఇక్కడ ఏం చెప్తాం అనుకుంటున్నా అంటే, ఒక టెంపుల్ని విజిట్ చేయడం అనేది ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎగ్జాంపుల్ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తాం ఆర్ ఎనీ టెంపుల్కి వెళ్ళినా సరే స్టెప్స్ అనేవి ఎక్కుతాం కదా, అంటే వాకింగ్. ప్రదక్షిణలు చేయడం వల్ల మన బాడీకి వాకింగ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ అండ్ డివోషన్ హెల్పింగ్ టు సెంటర్ ద మైండ్ అండ్ కల్టివేట్ అ స్పిరిచువల్ కనెక్షన్. అండ్ టెంపుల్కి వెళ్ళాక చాలామంది మెడిటేషన్ చేస్తారు. సో మెడిటేషన్ కెన్ ప్రమోట్ రిలాక్సేషన్, ఇట్ ఆల్సో రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ ఎన్హాన్సెస్ మైండ్ఫుల్నెస్. అందుకే టెంపుల్కి వెళ్ళొచ్చాక చాలా ప్రశాంతంగా ఉంటుంది. దట్స్ వై ఐ సే టెంపుల్కి వెళ్ళడం అనేది ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అని. మేము వెళ్ళినప్పుడు చాలా ఎండగా ఉండింది అండ్ మాతో 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము గిరి ప్రదక్షిణ అనేది చేయలేదు అండ్ వీఆర్ అనేబుల్ టు షూట్ ద వీడియోస్ ప్రాపర్లీ. అండ్ మేము అంత ప్రోస్ కాదు కాబట్టి వ్లాగ్ చేయడంలో వీడియోస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి, ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. అండ్ మేము కార్లో వెళ్ళాము. కార్ అనేది టెంపుల్ వరకు అలో లేకుండింది. సో ఇక్కడ ఆటో స్టాండ్లో పెట్టి ఆటోలో వెళ్ళాం. నమ శివాయ వెళ్ళాం కదా, ఏం కావాలని మొక్కుకున్నావు? అవునా? ఇంకా వాటర్లో డబ్బులు వేసావు కదా, అప్పుడేం మొక్కుకున్నావు? ఏం కావాలని మొక్కుకున్నావు? అదే ఏం మొక్కుకున్నావు? ఏం కావాలి అని అడిగావు? జేజీ నాకేం కావాలి అని అడిగావు. ఇంకా 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 చిన్న ఎక్కడ తిరిపేసి అండ్ దెన్ మేము వచ్చేసాం కాంచీపురం. శివ కంచి, విష్ణు కంచి, జైన కంచి, బుద్ధ కంచి, ఇలా 4 ఉంటాయంట. మేము ఓన్లీ శివ కంచి ఇంకా విష్ణు కంచి మాత్రమే వెళ్ళాము. మేము ఆల్మోస్ట్ 2 టెంపుల్స్ క్లోజ్ అయ్యే టైంకి వెళ్ళాము, బట్ మాకు మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది.
ఎవరి క్యూటీ? ఇటు చూడు. ఎవరి క్యూటీ? ఇది వచ్చేసి గోల్డెన్ లిజర్డ్ టెంపుల్. మేము వెళ్ళేటప్పటికి ఏదో కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది అక్కడ. అండ్ ఈ టెంపుల్లో ఉన్న బంగారు బల్లిని తల నుంచి తోక వరకు పట్టుకుంటాము కదా, అలా పట్టుకున్నప్పుడు మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ వెళ్ళిపోతాయి. మెయిన్గా రిలేటెడ్ టు లిజర్డ్స్ అనేది బాగా నమ్ముతాం అందరం. డే 2 ఇలా ఎండ్ అయింది. శ్రీపురం వెళ్ళాం, అరుణాచలం వెళ్ళాం, కాంచీపురం వచ్చాం. కాంచీపురంలో చీరలు ఫేమస్ కాబట్టి చీరలు చూసేసి ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్ళినా చీరలు షాపింగ్ అయితే ఉండాల్సిందే. ఇంతే ఈ వీడియోకి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావ్యష్ కుట్టి లైఫ్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఫర్ మోర్ బ్లాగ్స్.